వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టాక్ షో. 10 ఏళ్ళుగా ఒక ఆర్గనైజేషన్, ఒక కొత్త ఆర్గనైజేషన్ అమెరికా గడ్డ మీద ఒక నేషనల్ ఆర్గనైజేషన్ ఏర్పడ్డాక అది నడిపించడం అనేది ఎంత కష్టం, ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎంతోమంది వాటి కోసం నిరంతరం పనిచేస్తూ ఉంటే నిర్మించి ముందుకు సాగడం అనేది చాలా కష్టం. అందులో అనేక మంది దాని వెనుక ఉండే కష్టాలేంటి, దాని వెనుక ఉండే సమస్యలు ఏంటనేది ఆ నడిపించిన వ్యక్తులకు మాత్రమే చాలా వరకు తెలుస్తుంది. సో ప్రతి ఆర్గనైజేషన్ ఒక నేషనల్ స్థాయిలో రన్ చేసే వాళ్ళకి వాటి పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది చాలా స్పష్టంగా తెలుసు. సో అలానే టీటీఏ నేటికి స్థాపించి 10 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా 10th యానివర్సరీ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించే ప్రయత్నం టీటీఏ చేస్తుంది. ఈ క్రమంలో టీటీఏ సాధించిన అనేక అచీవ్మెంట్స్ ఇటు ఇండియాలో కానీ అటు అమెరికాలో కానీ ఇటువంటి సేవా కార్యక్రమాల్ని తెలుగువారి వైపు తీసుకువెళ్తుంది. అదేవిధంగా ప్రధానంగా తెలంగాణ సమాజానికి ఎటువంటి మన కల్చర్ని, మన భావాలని ఏ విధంగా తెలంగాణ ప్రజలకు అటు వారధిగా టీటీఏ నిలుస్తుంది. సో ఈ క్రమంలో దానికి సంబంధించిన ప్రెసిడెంట్సే కానీ అనేక మంది సేవ చేసే సేవా గుణంతో వచ్చే టీమ్సే కానీ వీళ్ళందరూ కూడా ఇందులో భాగం. వీటికి సంబంధించి ప్రధానంగా మనకి పైల మల్లారెడ్డి గారు, అదేవిధంగా 4 పిల్లర్స్గా పిలువబడే మోహన్ పట్ల గారు, అదే జైపాల్ రెడ్డి గారు, భరత్ గారు, శ్రీనివాస్ అనుగు గారు, వీళ్ళంతా కూడా ఎంతో కష్టపడి ఈ ఆర్గనైజేషన్ని బిల్డ్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారు. మరి వీటికి సంబంధించిన విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు అవర్ షో. సార్ నమస్తే మోహన్ గారు అండ్ నరసింహ గారు అండ్ శివ గారు. మోహన్ గారు మీరు చెప్పండి. సో ఈ 10 సంవత్సరాలు ఆర్గనైజేషన్లో పనిచేశాక ఇది ఒక స్ట్రెంగ్త్ అవుతుంది ఒక ఆర్గనైజేషన్ కానీ, ఒక 10 years డ్యూరేషన్ అనేది. సేమ్ టైము ఆ బలం కూడా ఒక్కొక్క సందర్భంలో బలహీనతగా మారే పరిస్థితి కూడా ఉండొచ్చు. సో ఎలా అంటే ఎగ్జాంపుల్, సో ఇన్నాళ్ళు పనిచేశాక మాకు ఏం ఐడెంటిటీ వచ్చింది అనేది ఆర్గనైజేషన్లో స్టార్టింగ్ నుంచి పనిచేసే సగటు ఒక సర్వీస్ ఓరియంటెడ్గా, ఒక కమిటెడ్గా పనిచేసే వ్యక్తులకి ఉండే క్వశ్చన్ వాళ్ళ మధ్యలో. సో ఈ పరిస్థితుల్లో ఒక ప్రెసిడెంట్ వచ్చినా లేదా ఇంకొకరు వచ్చినా అరే మేము ఇన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నాం, మాకేమి ఇంపార్టెన్స్ ఉంటుందా లేదా, తెలియని వాళ్ళు ఎవరైనా కొత్తగా మళ్ళీ ప్రెసిడెంట్ అయితే మమ్మల్ని పట్టించుకుంటారు లేదా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే లీడర్షిప్ అంతా కూడా కొత్త, అసలు పూర్తిగా తెలియదు కదా, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. సో వీటిని ప్రధానంగా అడ్వైజరీ కౌన్సిల్ అనేది మాస్టర్గా ప్లే చేస్తుంది కాబట్టి, సో ఈ క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది అడ్వైజరీ కౌన్సిల్? మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మేము లీడర్షిప్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే, ఎందుకంటే ఏదైనా ఎగ్జాంపుల్స్ వచ్చి చెప్పాలి. మా లీడర్షిప్ పర్టికులర్లీ డాక్టర్ పైల మల్లారెడ్డి గారు కానీ, డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరు ఆర్గనైజేషన్లో ఏం చేస్తున్నారని చాలా కీగా వాచ్ చేస్తారు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. వంశీరెడ్డి పాస్ట్ ప్రెసిడెంట్, లాస్ట్ ప్రెసిడెంట్, తను స్టార్ట్ చేసిన సియాటల్లో ఒక మామూలు కార్యకర్తగా కాదు, ఆర్వీపీ రీజనల్ వైస్ ప్రెసిడెంట్. తను 8 ఏళ్లలో ఆర్వీపీ నుంచి ప్రెసిడెంట్ అయ్యాడంటే కదా, బేసికల్ ఒక కార్యకర్త ప్రెసిడెంట్ ఎన్ని ఆర్గనైజేషన్స్లో ఇది పాసిబుల్ అవుతుంది చెప్పు. అంటే మా వాళ్ళ కొలమానం ఏంటంటే నువ్వు ఎంత కష్టపడతావు, ఓకే, ఆర్గనైజేషన్ని ఎంత భుజానికి ఎత్తుకుంటావు, దాన్ని ఎలా తీసుకెళ్తావు దాని మీద ఉంటుంది. అంటే అందుకే నువ్వు ఎగ్జాంపుల్గా తీసుకున్నావు. సో మీరు అడిగిన ప్రశ్నలో అందరికీ ఒకేసారి పదవులు రావడం కష్టం. గో బై స్టెప్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన శివాన్ని తీసుకుందాం, పక్కనే ఉన్నాడు కదా. సో ఈ స్టార్టెడ్ యాజ్ రీజనల్ వాలంటీర్గా స్టార్ట్ చేశాడు. ఇప్పుడు తను జనరల్ సెక్రటరీ అయ్యాడు. ఏం లేదు, మాకు ఒక కొలమానం ఏంటంటే తను పడుతున్న కష్టము, తన కోఆర్డినేషను, తన వర్క్, అదే కొలమానం మా దగ్గర. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంతమందికి పదవి రావడంలో కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ అందరినీ అకామిడేట్ చేయాలి కదా. ప్రతి ఒక్కరిని మా దగ్గర ఉన్న స్కిల్ ఏంటంటే ప్రతి ఒక్కరితో మాట్లాడతారు. ఇప్పుడు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో అంటే ఆయనతో మాట్లాడలేడం అనేది ఉండదు. మల్లారెడ్డి గారు కానీ, విజయపాల్ రెడ్డి గారి, ఇప్పుడు టాపిక్ వచ్చిందని చెప్తున్నాను. అడ్వైజరీ కౌన్సిల్లో 5 ఉన్నా కానీ మెయిన్గా భుజాల మీద మోసేది హై లెవెల్లో మల్లన్న, అట్లాగే డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు.
తను ఎంత టైం పెడతాడంటే అసలు విజయ్ గారు 24 గంటలకి అదే పని అంత కమిట్మెంట్ ఎంతమందికి ఉంటుంది, ఏ ఆర్గనైజేషన్ లో ఉంటుంది. సో మోర్ ఓవర్ మా దాంట్లో ఎవరైనా అన్న అక్క చెల్లి అని పిలుచుకోవడం తప్పితే సార్ అని గారు గారని చాలా తక్కువ. ఐ మీన్ తెలంగాణ కల్చర్ టెల్లింగ్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. అలాంటి ఎన్విరాన్మెంట్ కానీ అలాంటి ఇది కానీ ఈ ఆర్గనైజేషన్లో లేదు. దట్ కీప్ ఎవ్రీబడి టుగెదర్. దట్ ఈస్ ఈ ఆర్గనైజేషన్ 10 ఏళ్లలో అందరికీ అవకాశం ఉంటుంది, వేచి ఉండాలి అనేది మీరు చెప్పే అంతే. అది కాకుండా ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ కవర్ చేస్తున్నాము. బట్ ఇప్పుడు తెలుసు కదా, ఒక ప్రెసిడెంట్ కావాలంటే చాలా చూస్తారు. నిజంగా తనకు లీడర్షిప్ స్కిల్ ఉందా లేదా, నెంబర్ 1. రెండవది ఏంటంటే అందరినీ కలుపుకొని పోతాడా లేదా, నెంబర్ 2. నెంబర్ 3 ఫైనాన్షియల్ గా తను ఎంత పుల్ చేయగలడు అనేది మూడు అంశాలను బట్టి డిసిషన్ తీసుకుంటారు. సో మీరు రివర్స్ చేస్తే ఫస్ట్ ఫైనాన్షియల్ గా చూసుకొని తర్వాత మిగిలిన 2 కాదు, అది కాదు, అది నిజం కాదు, అది నిజం కాదు. మూడు లేదు, 3 అవసరమే. బట్ రివర్స్ లో ఉంటుందా లేదా ఈ ఆర్డర్ లో లేదా? ఆర్డర్ లో ఫస్ట్ లీడర్షిప్ స్కిల్స్, నెంబర్ 2 అందరిని ఎలా కలుపుకొని వెళ్తావు, అంతే కదా. ప్రెసిడెంట్ అన్నప్పుడు ఒకటే సమయత చెప్తా, ప్రెసిడెంట్ అనే అతను అందరూ వాడై ఉండాలి. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ టాపిక్ వచ్చిందని చెప్తా. మోహన్ పట్లో అలా న్యూజెర్సీలో ఉంటాడు, తనకు ఏ వర్గము లేదు, ఆయన ఎవరి దట్ ఈస్ ద కీ ఫ్యాక్ట్. బట్ నేను చెప్పింది ఏం చెప్పినా కానీ మల్లారెడ్డి గారు కానీ డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు కానీ వింటారు, విని సమిష్టిగా నిర్ణయం చేస్తారు. మీరు అన్న దాంట్లో కొంతమందికి పదవులు కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ దట్ మీన్ దట్. శివ గారు మీరు చెప్పండి, మీరు ఈ ప్రాసెస్ లో మెయిన్ సేవా డేస్ ఉన్నాయి, సో చేస్తున్నారు. సో అదేవిధంగా 10th యానివర్సరీ జరుగుతుంది. ఇన్ని ఏళ్ళుగా ఆర్గనైజేషన్ ఉన్నారు. మీకు బాగా టఫెస్ట్ టైం, కష్టం అనిపించిన ఒక టాస్క్, మీకు ఇబ్బంది పడిన టాస్క్, అదే ఆర్గనైజేషన్లో ఏంటి మనం పనిచేస్తుంటే ఈ హడిల్స్ ఏంటి, ఈ ప్రాబ్లమ్స్ ఏంటి అనే మీకు ఒక ఛాలెంజ్, అట్ ద సేమ్ టైం మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చిన విషయం, 2 విషయాలు చెప్తాను. సాటిస్ఫాక్షన్ ముందు చెప్తాను. మోహన్ గారు ఇంతకుందో చెప్పినట్టు నేను 9 years నుంచి ఆర్గనైజేషన్ లో ఉన్నాను. అంటే మనం ఇనాగరల్ అయినప్పుడు వెళ్ళాను కానీ వచ్చేసాను, పరిచయం లేదు. సో నేను తర్వాత వాలంటీర్ గా జాయిన్ అయ్యాను. సో అప్పుడు నాకు ఎవరు తెలియదు, టీటీఏలో కావచ్చు, న్యూజెర్సీలో కమ్యూనిటీ లీడర్స్ కావచ్చు. సో ఇప్పుడు నా గ్రాఫే చూసుకుంటే, సో నేను ఇప్పుడు జనరల్ సెక్రటరీ అంటే ఆర్సీగా స్టార్ట్ చేశాను, రీజనల్ వైస్ ప్రెసిడెంట్, బోర్డ్ మెంబర్ అయ్యాను, కమ్యూనిటీ సర్వీసెస్ చేయను, జనరల్ సెక్రటరీ. ఏంటంటే ఇవన్నీ నేను నా పని నేను చేసుకుంటూ వెళ్ళాను. సో యూ డోంట్ థింక్ అబౌట్ అదర్ థింగ్, జస్ట్ పుట్ యువర్ 100% ఎఫర్ట్ ఫర్ ద కమ్యూనిటీ సర్వీస్. అండ్ మోహన్ గారు చెప్పినట్టు లీడర్షిప్ గుర్తిస్తుంది. సో ఒకసారి ముందు వస్తుంది, ఒకసారి లేట్ వస్తుంది, కానీ లీడర్షిప్ విల్ రికగ్నైజ్ యూ. కాబట్టి అప్పుడప్పుడు లేట్ ఎందుకు కావచ్చు అంటే దర్ ఇస్ మోర్ కాంపిటీషన్. ఇప్పుడు న్యూజెర్సీలో బోర్డ్ మెంబర్స్ ఇవ్వాలంటే ప్రతి చాప్టర్ కి ఒక 3 ఇస్తాము. ఇప్పుడు ఇక్కడ 5 కష్టపడుతున్నారు అనుకో, 5 అకామిడేట్ చేయాలి, 2 people has to wait for next term. సో అది ఇప్పుడు నా పరిస్థితులు కూడా అట్లే. నేను అంటే పని చేస్తున్నాను, రికగ్నిషన్ వచ్చింది, నాకు కొంచెం స్టార్టింగ్ లో కొంచెం లేట్ అయింది. ఎందుకంటే నాకన్నా ఎక్కువ పని చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అట్ ద సేమ్ టైం 5 ఇవ్వలేరు కదా. సో దట్ వే నేను కూడా వెయిట్ చేశాను, ఒక టర్మ్ వెయిట్ చేశాను. సో నాకు రాలేదని నేను ఆర్గనైజేషన్ చెల్లిపోలేదు. ఆల్ యూ హావ్ టు డూ ఇస్ ఫోకస్ ఆన్ వాట్ యూ డూయింగ్. కమ్యూనిటీకి ఏం హెల్ప్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఎనీ ఆర్గనైజేషన్ లో ఇట్స్ ఆల్ వాలంటరీ జాబ్, రైట్? నీ పర్సనల్ టైం, నీ ప్రొఫెషనల్ టైం పక్కన పెట్టి ఆర్గనైజేషన్ లో పని చేస్తావు. ఎందుకు? మన ప్యాషన్ ఉంటుంది కమ్యూనిటీకి చేద్దాం. సో పొజిషన్స్ అనేది లేట్ వస్తాయి, కొందరికి తొందరగా వస్తాయి, బట్ వీ హావ్ టు బి పేషెంట్ అండ్ ఫోకస్ ఆన్ లైక్ కనెక్టింగ్ విత్ ద కమ్యూనిటీ. న్యూజెర్సీ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు టీటీఏ ఒక ఈవెంట్ చేస్తే ఎంత పెద్ద సపోర్ట్ ఉంటుంది కమ్యూనిటీకి అని. ఎందుకంటే మనము అందరితో మింగిల్ అవుతాము, అందరితో ఇది చేస్తాము కాబట్టి. సో లేట్ అవుతుంది అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ మోర్ కాంపిటీషన్. సో నా ఎగ్జాంపుల్ ఇప్పుడు టీటీఏలో ఎంతో మంది మీకు తెలుసు ఇంతకు ముందు, రైట్? సో నాకు కొంచెం లేట్ వచ్చింది కూడా డైరెక్టర్, బట్ అది ఎందుకు అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది, అంతేగాని సమ్ అదర్ రీజన్స్. బట్ ఇప్పుడు చూస్తే ఆమె జనరల్ సెక్రటరీ ఫర్ ద ఆర్గనైజేషన్. సో జస్ట్ బిలీవ్ ఆన్ లైక్ వాట్ యూ డూయింగ్ and loyalty, being loyalty to the organization, loyalty to the leadership. So satisfaction factor మీరు సెక్రటరీగా ఎన్నుకోబడ్డ మేము సాటిస్ఫాక్షన్ అనేది అందించింది. సాటిస్ఫాక్షన్ అది జనరల్ సెక్రటరీ కావడం కాదు, నువ్వు కష్టపడుతున్నప్పుడు ఆర్గనైజేషన్ రికగ్నైజ్ చేసింది. రికగ్నైజ్ చేసింది. కాస్త ఇబ్బంది పడిన సంఘటన, అరే పని చేస్తున్నాం,
కానీ ఇంకా ఏమీ రాలేదు, బట్ స్టిల్ యూ కీప్ ఆన్ యువర్ సో దట్స్ వై ఐ యామ్ హియర్ లైక్ అరే నాకు ఎందుకు రావట్లేదు అని నేను హార్డ్ డెసిషన్ తీసుకుంటే ఐ వోంట్ బి హియర్ టుడే. మీకు సేమ్ క్వశ్చన్, అదే క్వశ్చన్ అడిగితే ఏం చెప్తారు? సో నాకు సాటిస్ఫాక్షన్ అని చెప్పేసానంటే నేను తెలంగాణ వాడిని. తెలంగాణ అనేటటువంటిది నాకు గూస్ బంప్స్ ఇస్తుంది. ఇంకోటి ఏంటి అని చెప్పేసానంటే అదే నాకు మల్లన్న అంటే గూస్ బంప్స్ ఇస్తుంది. ఈ రెండే విషయాలు. సో ఈ రెండు విషయాలలో నేను ఒక మధ్యలో వచ్చినప్పుడు ఒక చిన్న చిన్న విషయాల వల్ల మళ్ళీ నేను ఒక 1 year అట్లా బ్రేక్ తీసుకోవడం, తర్వాత మళ్ళీ నేను రిబ్యాక్ అవ్వడం అనేది జరిగింది. ఈ జర్నీలో నాకు ఒక్కరోజు కూడా ఒక్కసారి కూడా చిన్న హర్డిల్ అనేది నాకు లేదు. లోకల్ గా ఏదో చిన్న చిన్నవి ఉంటాయి. అవి ఎందుకు అని చెప్పేసినానంటే మేము అందరం కలిసి చేసే ఈవెంట్స్ కాబట్టి, చేసేయాల్సిన ఈవెంట్స్ కాబట్టి. టూ థింగ్స్ కోచింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్ మళ్ళీ చెప్తున్నా. ఒకటి హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ పాయింట్, ఓకే. ఇంకొకటి డిసప్పాయింట్మెంట్. ఓకే, నాకు హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ అని చెప్పేసినానంటే నేను ఏ రోజు కూడా గుర్తింపబడాలి అనేటటువంటి, అంటే బేసిక్గా అంటే నా లిటిల్ పర్సనల్ ప్రొఫైల్ తీసుకుంటే ఒక గూగుల్లో నాకు 5-6 పేజీలు వస్తుంది జస్ట్ నా పేరు కొడితేనే. సో ప్రత్యేకంగా ఆర్గనైజేషన్లో వచ్చేసేసి గుర్తింపబడాలన్నటువంటిది ఎప్పుడూ లేదు. కానీ ప్రతి ఆస్పెక్ట్లో కూడా ఓకే ఎల్ఎన్ రెడ్డి అనేటోడు ఉంటే, ఎల్ఎన్ రెడ్డి అనే వ్యక్తి కనుక ఉంటే కనుక ఇది అచీవ్ అవుతుంది, ఇటువంటి దాంట్లో ఏది లేదని నాకు నమ్మి పనొప్ప చెప్తారు. నాకు నమ్మి ఈవెన్ కన్వెన్షన్స్ యాక్టివిటీస్లో కానీ ఏదైనా ఒక మేజర్ యాక్టివిటీస్లో కానీ ఆ యాక్టివిటీస్ అన్నిటిని నన్ను గుర్తిస్తున్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. గుర్తింపు ఒకటి హ్యాపీ ఫీల్ అవుతుంది. అంటే నాట్ బై పొజిషన్, ఓకే ఉండాలి ఈ డిస్కషన్ కానీ ఇట్లలో కానీ ఎల్ఎన్ అనేటువంటి ఉంటే మంచిగా ఉంటుంది అనేటటువంటిది నాకు మోస్ట్ హ్యాపీయెస్ట్ సాటిస్ఫాక్షన్. ఇంకా డిసప్పాయింట్మెంట్ అని చెప్పేసినానంటే ఈ ఆర్గనైజేషన్లో పనిచేసినాం, 10 ఏళ్ళకి సరిపడా వాల్యూ ఇచ్చిండ్రు. అండ్ డిసప్పాయింట్ అనేది నాకు బేసిక్గా ఏం లేదు సినిమా. ఏంది అని చెప్పేసినానంటే కొన్ని లేదు కొన్ని అపార్థాలు మీరు ఇందాక కదా భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు అవుతాయి అని చెప్పేసినానని. 2 విషయాల్ని మనం తీసుకొని ముందుకు తీసుకెళ్లి మనకు ఒక బాధ్యత చెప్పినప్పుడు 2 వర్గాలకి, అంటే మనకి తెలియకుండానే 2 వర్గాలకి స్ట్రైట్ ఫార్వర్డ్ 2 వర్గాలకి, అంటే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటని చెప్పేసినానంటే ఇటు మంచి చేయాలి ఇటు మంచి చేయాలని ఉంటుంది. సో ఇటు చేయాలి అన్నప్పుడు ఓకే మధ్యలో మనం మంచి చెడులు ఎంచుకోవాల్సిన సందర్భం ఏర్పడుతుంది. మంచి చెడులు అంటే ఇది చెడు చేసిరని కాదు, లేకపోతే వీళ్ళు మంచి చేసిరని కాదు, ఇది ఇలా జరిగితే ఈ ప్రాసెస్ ముందుకు వెళ్తుంది అనేటువంటి థాట్ ప్రాసెస్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అని చెప్పేసినానంటే అందరికీ తెలుసు, నాట్ ఓన్లీ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్, బయట వాళ్ళకి కూడా తెలుసు, నాకు కొంచెం ముక్కు మీద కోపం, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. మెన్ను వెరిగి మీద పడ్డ చెదరని ఆత్మస్థైర్యం కావాలంటే మనం చేసే పనిలో ఏ తప్పు లేదన్న నమ్మకం కుదరాలి. అది నా ట్యాగ్ లైన్. ఏదన్నా కానివ్వండి మనం తప్పు చేయనంత వరకు ఇది చేయాల్సిందే. అట్లాంటి సందర్భాలు ఏమవుతుందని చెప్పేసి నన్ను అంటే కొంచెం అపార్థాలకి దారితీస్తుంది. అప్పుడు మాత్రం నేను చాలా ఇప్పుడు ఏంటంటే నా రియల్ క్యారెక్టర్ అది కాదు, కానీ మనకు ఆ రియల్ క్యారెక్టర్ని ఎవరైనా కమెంట్ చేసారు అనుకోండి మనం బాధపడతాం చూసినాం. అంటే నేను చేయలేదు కానీ వాళ్ళు అనుకుంటున్నప్పుడు మనం బాధపడతాం చూసినాం. అదొకటే డిసాటిస్ఫాక్షన్. 2 ఆర్గనైజేషన్ ఫర్ ఎవర్ తెలంగాణ మల్లన్న, ఈ 2 మనకి. సో సాటిస్ఫాక్షన్ అన్నారు కదా, ఎందుకంటే నాలాగా చాలా మంది ఇప్పుడు ఆర్గనైజేషన్ లో ఉన్నారు. సో నాదే కాదు అందరికి సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఇప్పుడు టీటీఏలో చూసుకుంటే ఇప్పుడు పైల మల్లారెడ్డి గారు కావచ్చు, మోహన్ గారు కావచ్చు, వంశీ, నవీన్ కావచ్చు, దీస్ ఆర్ ఆల్ లైక్ వెల్ ఎస్టాబ్లిష్డ్ పర్సన్ ఇన్ అమెరికా. ఇఫ్ యు ఆర్ ఏ నార్మల్ ఐటీ పర్సన్ ఆర్ ఎ స్టూడెంట్, ఎంత మందికి మల్లారెడ్డి గారితో మాట్లాడడానికి వీలు పడుతుంది, రైట్? అదే టీటీఏలో ఉండడం బట్టి వీళ్ళందరితో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నాము, వాళ్ళ లీడర్షిప్ నుంచి నేర్చుకోగలుగుతున్నాము, వాళ్ళ మెంటర్షిప్ తీసుకోగలుగుతున్నాము. సో ఇఫ్ ఐఎమ్ నాట్ ఇన్ టీటీఏ ఎంతమందికి అది అవుతుంది? సో బేసికల్లీ ఇంతమంది యూత్ కూడా టీటీఏలు ఎందుకున్నారంటే ఈ లీడర్షిప్ని చూసి వచ్చారు, అరే వీళ్ళతో ఆర్గనైజేషన్లో ఉంటే వీళ్ళ నుంచి మనం ఏమైనా నేర్చుకోవచ్చు అని. ఇది అంటే నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఇప్పుడు మా బోర్డ్ మీటింగ్స్ అవుతాయి కదా, ఫ్రైడే నైట్ కావచ్చు, సాటర్డే నైట్ కావచ్చు, ఇప్పుడు మా మల్లన్న గారు కావచ్చు, లీడర్షిప్ కావచ్చు, దగ్గర 20-30 మందితోటి ఒక గ్రూప్ లాగా చేసి వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. ఎవరైనా బిజినెస్లో అప్కమింగ్ ఉన్నారనుకోండి, మీరు ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని సలహాలు ఇస్తుంటారు. సో ట్రూలీ టీటీఏలు ఏంటంటే ఈ లీడర్షిప్ మమ్మల్ని ఆర్గనైజేషన్ పర్స్పెక్టివ్ కాదు, ఇన్ ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు, పర్సనల్ లైఫ్లో మమ్మల్ని మెంటర్ చేస్తున్నారు. సో దట్స్ ద బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ ఆర్గనైజేషన్లో నాలాంటి వాళ్ళు ఎంతో మందికి. సో దట్స్ ద బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఇన్ టీటీఏ ఫర్ ఆల్ ద యూత్. ఐ జస్ట్ వాంట్ టు సే దట్. పర్ఫెక్ట్. అండ్ కంటిన్యూషన్లో సేవా డేస్ మెయిన్ ప్రధానంగా 10 years సందర్భంలో సేవా డేస్ అనేది
సో ఎవరి ఆల్టర్నేటివ్ చేయడం సహజం. ఈ ఇయర్ ప్రత్యేకతలు ఏంటి, ఏ డేట్స్లో జరుగుతుంది? యా, సో సేవా డేస్ వచ్చేసి మనకు December 8th నుంచి 22nd వరకు చేస్తున్నామండి. December 8thలో అందరూ లీడర్షిప్ అందరూ ఆల్మోస్ట్ ఈసారి దగ్గర 100 మంది ఇండియాకి వెళ్తున్నాము. అడ్వైజరీ కౌన్సిల్ నుంచి, ప్రెసిడెంట్ గారి నుంచి, ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు, వాలంటీర్స్ అందరూ వెళ్ళి December 8th నుంచి మేము ఒక సెపరేట్ బస్ అట్లా మాట్లాడుకొని, ఎందుకంటే 50+ పీపుల్ ఉన్నారు ప్రతి ప్లేస్లోకి. నువ్వు నిజామాబాద్లో మొదలు పెడితే కింద ములుగు, ఖమ్మం వరకు ఎవ్రీ డే ఒక 2-3 ఈవెంట్స్, లైక్ ఆ డిస్ట్రిక్ట్ నల్గొండకి వెళ్ళామనుకోండి, నల్గొండలో ఒక 2-3 ఈవెంట్స్ చేయడం. అట్లా మెయిన్ ఇంపాక్ట్ఫుల్ ప్రోగ్రామ్స్ ఏం చేస్తున్నామంటే ఉమెన్ రిలేటెడ్ ఫోకస్, ఉమెన్ క్యాన్సర్ స్క్రీనింగ్ కావచ్చు, ఉమెన్ హెల్త్ రిలేటెడ్ కావచ్చు. ఇప్పుడు ఊర్లలో ఉంటారు చాలా మంది, వెళ్ళి చూపించుకోలేరు, ఇగ్నోర్ చేస్తుంటారు హెల్త్ గురించి. సో అలాంటిది మనం ఏం చేస్తున్నాము, అలాంటి మారుమూల విలేజెస్ని ఎంచుకొని ముందు నుంచే మనం ప్రచారం చేసి ఒక నెల ముందు నుంచి అక్కడికి వెళ్ళి మనం క్యాంప్స్ పెడుతున్నాము. పీపుల్ వచ్చేసి ఒక టౌన్స్కి వచ్చి క్యాంప్ అటెండ్ కాకుండా మనం ఆ రిమోట్ విలేజెస్లోకి వెళ్ళి క్యాంప్ చేస్తున్నాం. ఇంకొకటి మోహన్ గారు చెప్పినట్టు లాస్ట్ 2 terms నుంచి ఆర్టిఫిషియల్ లిమ్స్ అనేది మనం ఊర్లలో చూస్తుంటాము. కాళ్ళు లేదనుకుంటే ఇంకా వాళ్ళు ఏం చేయలేరు అన్న ఇదితో ఉంటారు. అలాంటి వాళ్ళకు నువ్వు ఆర్టిఫిషియల్ లిమ్స్ తోటి వాళ్ళకు కృత్రిమ కాలు ఇచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టు, వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబడేటట్టు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టు చేస్తున్నాము. అది మనము లాస్ట్ 2 terms నుంచి స్టార్ట్ చేసాము. దగ్గర 500-600 మందికి లిమ్స్ ఇచ్చాము. సో అంటే వాళ్ళకి ఇట్స్ లైక్ ఎ సెకండ్ లైఫ్. అదర్వైజ్ ఎవరి పైన వాళ్ళు డిపెండ్ అయ్యేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఆర్టిఫిషియల్ వల్ల వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతున్నారు, బయటకు వెళ్ళగలుగుతున్నారు. అండ్ ట్రైసైకిల్స్ కూడా చాలా మంది విలేజెస్లో ఎట్లుంటామో మనకు తెలుసు. ట్రైసైకిల్స్ వల్ల ఏంటంటే దే ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ అదర్ పీపుల్, వాళ్ళు సొంతంగా నిలబడి వాళ్ళు పని చేసుకుంటున్నారు. మీరు వీళ్ళుంటే రండి, ఈ ఆర్టిఫిషియల్ లింబ్ ప్రోగ్రామ్ చూస్తే ప్రతి ఒక్కరికి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి చూస్తే. సో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాము. సో దానికి తోడు ఇప్పుడు 10th anniversary సెలబ్రేషన్ ప్రధానంగా ఏంటంటే ఒకటి స్క్రీనింగ్ అన్నారు, ఇంకా ఆర్టిఫిషియల్ లిమ్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. అండ్ విలేజెస్లో లైబ్రరీ అదొకటి చేస్తున్నాం. ఇప్పుడు చాలా గవర్నమెంట్ స్కూల్స్ ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ అయ్యాక గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ తగ్గిపోతుంది. ప్లస్ ఉన్న వాళ్ళకి కూడా సరిగా వసతులు ఉండట్లేదు, రైట్? సో మనము కంప్యూటర్ సెటప్ చేయడం కానీ, డిజిటల్ లైబ్రరీ చేయడం కానీ, ఇది ఒకటి చేస్తున్నాము. డిజిటల్ లైబ్రరీస్, కంప్యూటర్ కొన్ని మాకు రిక్వెస్ట్లు వచ్చాయి, మాకు ఒక 20 కంప్యూటర్స్ 25 కంప్యూటర్స్ కావాలండి, మా దగ్గర 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు, ల్యాబ్స్ లేవని. సో అవి చేస్తున్నాము. ఆర్టిఫిషియల్ లిమ్స్, మెడికల్ క్యాంప్స్, ఇలాంటి ఇప్పుడు కొందరు విలేజెస్లో ఏంటంటే వాళ్ళకు స్కూల్, ప్రైమరీ స్కూల్కి వాళ్ళకు డొనేషన్ కావాలి, స్కూల్ అడాప్షన్ కావాలి. ఎందుకంటే స్కూల్ మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు కానీ ఇట్స్ నాట్ ముందుకు వెళ్ళట్లేదు. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు కొన్ని స్కూల్స్ అడాప్ట్ చేసుకుంటున్నారు. మేమే చేయడం కాకుండా ఇప్పుడు ఈ TTS సేవా డేస్ వల్ల హైదరాబాద్లో కొన్ని ఎస్టాబ్లిష్డ్ హోటల్స్ కావచ్చు, బిజినెసెస్ కూడా మమ్మల్ని చూసి ముందుకు వచ్చేసి మేము మీ TTS తరఫున మేమే చేస్తామని ఇప్పుడు మెదక్లో వాళ్ళు అట్లే చేస్తున్నారు. వాళ్ళ దగ్గర 15 స్కూల్స్ అడాప్ట్ చేసుకుంటున్నారు. సో దట్స్ అ గుడ్ థింగ్. మేము చేయడం కాకుండా మన తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా ముందుకు వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయడం ఇస్ అ వెరీ గుడ్ థింగ్. సో మోహన్ గారు మీరు చెప్పండి. సో ఈ 10 years ట్రావెల్లో సో ప్రధానంగా యంగ్స్టర్స్ TTAలో చాలా వరకు ఉన్నారు, సో వచ్చి వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడితో కాకుండా సహజంగా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్లో ఉంటున్నారు. అలా కాకుండా ఇక్కడ జనరేషన్ని ఇన్వాల్వ్ చేసే క్రమం, అదేవిధంగా ఇక్కడ పుట్టి పెరిగే వాళ్ళు రేపు భవిష్యత్తులో TTA లాంటి సంస్థలకి ఒక ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగే క్రమంలో మీరు ఎటువంటి ప్రోత్సాహం, అటువంటి ఆలోచనలు ఏమైనా TTAకు ఉన్నాయా? పర్టికులర్గా ఈ లోకల్ యూత్ ఇన్వాల్వ్ చేయడం అంటే ఇప్పుడు మీకు కొత్తగా మెంబర్షిప్లో పెట్టాను అనమాట. సో మామూలుగా మెంబర్షిప్ తీసుకోవడానికి మీకు $50 కడితే స్టూడెంట్స్ కానీ లోకల్ ఇక్కడ యంగ్ ఉన్న వాళ్ళ కోసం $25. తర్వాత మెయిన్గా ఫోకస్ కన్వెన్షన్ టైంలో వాళ్ళ ఇంపార్టెన్స్ లేదు, ఎందుకంటే మాకు యూత్ కమిటీ సపరేట్గా ఉంటుంది. ఇక్కడ ఉన్న అమెరికాలో పుట్టిన పిల్లలు ఇప్పుడు వాళ్ళు సపరేట్గా పెట్టేసరికి వాళ్ళదొక లోకం వీళ్ళదొక లోకంలో అయిపోవట్లే. అందుకే ఇంటిగ్రేట్ చేయడానికి ప్రోగ్రామ్స్ పెడుతున్నాం, యూత్ ఇన్వాల్వ్ అయ్యే ప్రోగ్రామ్స్. ఇప్పుడు ఈ వచ్చే కన్వెన్షన్లో కూడా ప్రత్యేకత ఏంటంటే యూత్ని సపరేట్గా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఈ కన్వెన్షన్లో వచ్చి వాళ్ళకు కొంచెం సీడ్ పడాలి. రే ఇప్పుడు ఈ తెలుగు ఆర్గనైజేషన్స్ అంటే సేవ కాకుండా మా గురించి కూడా ఆలోచిస్తారు అని దృక్పథం ఉండాలి. దానికోసము ఇప్పుడు యంగ్ ఇప్పుడు నవీన్ గారు యాక్టివ్లీ వర్కింగ్ ఆన్ ఇట్, హౌ టు బ్రింగ్ న్యూ అమెరికాలో పుట్టిన మన పిల్లల్ని ఎలా ఇన్వాల్వ్ చేయాలనేది. ఇప్పుడు అందుకే ఆ ఎగ్జాంపుల్ చెప్తా, వాళ్ళ అమ్మాయి షీ టేకింగ్ లీడర్షిప్ నో, నవీన్ గారి కూతురే ఇప్పుడు యూత్ చైర్ కదా, యూత్ చైర్. సో తను ఏం చేస్తుందంటే ఎవరెవరైతే మనకు పిల్లలు మన ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళ పర్టికులర్లీ మోర్ ఇంటూ గర్ల్స్ వాళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి హౌ టు బ్రింగ్
ద న్యూ జనరేషన్ ఇంటూ ద ఆర్గనైజేషన్. ఇప్పుడు మీరు చెప్పింది రైట్ పాయింట్. ఏ ఆర్గనైజేషన్లో ఉన్నా కానీ మన వాళ్ళే ఉంటున్నారు, ఇండియా నుంచి వచ్చినా కానీ ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కానీ ఇక్కడ పుట్టి పెరుగుతున్న పిల్లల్ని ఇన్వాల్వ్మెంట్ మోర్ అనేది నీడ్ టు గెట్ ఇన్ టు. సో వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ యాంగిల్ ఆల్సో. దట్ రీజన్. ఎందుకంటే ఒక జనరేషన్ అయింది, నెక్స్ట్ జనరేషన్ మెచ్ అవుతుంది. ఇక్కడ పుట్టి పెరిగి వాళ్ళు పెద్ద పరిస్థితి ఇప్పుడు యాక్టివ్ యంగ్స్టర్స్ అయి ఉన్నారు. సో అటువంటి వాళ్ళకు కూడా ప్లాట్ఫామ్ చేరితే కదా దీన్ని నిజంగా మనం కేవలం ఇండియాలో సర్వ్ అనేది కాకుండా ఇక్కడుండే మన పిల్లలకి మనం సర్వ్ చేసుకునే పరిస్థితి ఏర్పడాలంటే అటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకొకటి వాళ్ళది వేరే లోకం, మనది వేరే లోకంలో ఉండకూడదు. ఈ యూత్ని అట్రాక్ట్ చేయడానికి ఈ మధ్యన స్టార్టప్స్ కానీ మా పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, వాళ్ళకి రిలేటెడ్ కానీ తర్వాత మన వాళ్ళు ఇప్పుడు SAT కానీ ఇట్లాంటి కాలేజ్ అడ్మిషన్స్ కానీ సెమినార్స్ కండక్ట్ చేస్తారు. దానికి చాలా మంది యూత్ పిల్లలు వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు గెట్ ఇన్ టు IB కాలేజ్ అని ఒకటి కదా. సో వాళ్ళకు స్కోర్స్ కాకుండా ఏమేమి చూడాలి. రీసెంట్గా ఒక 2 weeks బ్యాక్ ఒక సెమినార్ అయింది. సో లాస్ట్ 2 years నుంచి చేంజ్ వాళ్ళ డైమెన్షన్స్ ఆఫ్ లుకింగ్ ఇన్ టు ది యూత్. ఇక్కడ పుట్టి పెరుగుతున్న పిల్లల కోసము వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఏమున్నాయి అనేది. ఇంకొకటి కండక్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ హౌ టు లెర్న్ పైథాన్, ప్రోగ్రామింగ్ స్కిల్స్, తర్వాత యాప్లు ఎలా డెవలప్ చేయాలి, అట్లాంటి ప్రోగ్రామ్స్ పెడితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. దాంతో పాటుగా ఇప్పుడు బోర్డులో ఇంతమంది మెంబర్స్ ఉన్నప్పుడు ఒక చైరు అమెరికాలో పుట్టి పెరిగి వాళ్ళు లేదా ఇక్కడ ఉండే కిడ్స్ కి ఒక సీట్ కేటాయించినట్లయితే, సో వాళ్ళకి ఇంట్రెస్ట్ కోసం ఒక బడ్జెట్ పెట్టినట్లయితే లెట్ దెమ్ కమ్ విత్ దర్ ఓన్ ఇంట్రెస్ట్. సో అలాంటి బడ్జెట్ ఇస్తే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఒక చైర్ వాళ్ళకి కేటాయిస్తే ఆటోమేటిక్ ఎవరో ఒక టాప్ లిస్ట్ లో ఉండే వాళ్ళు ఒక పిల్లలు తీసుకురావచ్చు. సో తద్వారా వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది, బోర్డులో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, వాళ్ళ వాయిస్ తెలుస్తుంది. సో అటువంటి ప్రోగ్రామ్స్ చేస్తే భవిష్యత్తులో టీటీకి ఏమైనా అటువంటి ఆలోచనలు చేసే అవకాశం ఉందా? అదే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు నవీన్ రెడ్డి గారు డైమెన్షన్ అంటే ఆయన ఆలోచన విధానం కూడా మన పిల్లల్ని ఎలా తీసుకొద్దాము, వాళ్ళకి ఇంట్రెస్టింగ్. సో అవన్నీ ఇప్పుడు న్యూ ప్రెసిడెంట్ ఆలోచనలో ఉంది. ఈస్ డూయింగ్ ఫెంటాస్టిక్ జాబ్ నవీన్ రెడ్డి గారు. సో ఇప్పుడు కన్వెన్షన్ అనేది ఎండ్ ఆఫ్ ద డే ఇందాక అనుకున్నట్టుగా ఒక స్కేల్, ఒక ప్రెస్టీజియస్ థింగ్ అవుతుంది. సో ఒక ప్రెసిడెంట్ వస్తున్నారు, ఫండ్ రైజ్ చేస్తున్నారు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మొత్తం ఖర్చు అవుతుంది. ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఎక్స్ట్రా కూడా ఖర్చు అవుతుంది. సో మళ్ళీ లోటు బడ్జెట్స్ ఇవన్నీ ఏర్పడుతున్నాయి. అలా కాకుండా టార్గెటెడ్గా ఇంత బడ్జెట్ రైజ్ చేసి లాస్ట్ టైము యాక్చువల్ శ్రీధర్ అప్పసాని గారు కన్వెన్షన్ ఎలా జరిగింది అనేది పక్కన పెడితే దే డిడ్ లైక్ 20% సేవ్ చేసి ఇది చేయడం జరిగింది. ఇది ఆర్గనైజేషన్కి ఇవ్వడం జరిగింది. అలాంటి టార్గెట్స్ ఏమైనా టీటీఏ రూపొందిస్తుందా? నవీన్ గారు కూడా హీఈస్ గోయింగ్ టు లైక్ వీ కెన్ అండర్స్టాండ్ బిగ్ టైంలో చేయాలనే ఒక ప్లాన్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ మీరు అందరూ కూడా నిలబెడితేనే అది సాధ్యమవుతుంది. సో ఈ క్రమంలో ఇటువంటి టార్గెట్స్ ఏమైనా టీటీఏ పెడుతుందా ప్రెసిడెంట్స్కి, లేదా కేవలం ఒక ప్రెసిడెంట్ అవ్వడం, తనకు అవకాశం ఉన్నప్పుడు తనకు తెలిసిన ఫండ్స్ రైజ్ చేయడం, ఖర్చు పెట్టేయడం, వెళ్ళిపోవడం అనే పరిస్థితి కాకుండా? మొన్న లాస్ట్ బోర్డు మీటింగ్లో ఆ డిస్కషన్ వచ్చింది. సో ఇప్పుడు మనము బాధ్యతాయుతమైన ప్రెసిడెంట్షిప్ రైట్ ఎట్లా అయితే మన ఖర్చులు తగ్గిద్దాము, తర్వాత యూత్ కానీ తర్వాత ఇండియా ప్రోగ్రామ్స్ కానీ ఇక్కడ లోకల్ లీడర్షిప్ గ్రో చేయడానికి కానీ ఒక బడ్జెట్ అలొకేట్ చేద్దాము. ఒక మనం రేజ్ చేసిన ఫండ్స్లో నుంచి దాదాపు 10 నుంచి 15% పక్కన పెడదామన్న కాన్సెప్ట్ డిస్కషన్ అయింది. అది ఈసారి గోయింగ్ టు హ్యాపెన్, అది జరుగుతుంది. సో అది నువ్వు అన్నది కరెక్టే, మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది. బట్ యూఆర్ ఆస్కింగ్ ఆల్ రైట్ క్వశ్చన్స్. అది అంటారు కదా అభినయ వర్గ అయితే మోహన్ గారు కంటిన్యూషన్ దానికోసం ఈసారి నవీన్ గారి చూసినట్లయితే ఆయన యంగ్ అండ్ డైనమిక్, డెఫినెట్గా టీటీఏని బలోపేతం చేయడంలో చాలా వర్క్ చేస్తున్నారు. సో ఈ క్రమంలో ప్రతిసారి ఒక ప్రెసిడెంట్ అయ్యాక ఓన్లీ కన్వెన్షన్ అనేది ఫోకస్ అవుతుంది. రిమైనింగ్ ప్రోగ్రామ్స్ మీద బోర్డు కానీ మీలాంటి వారు కానీ ఎలా సజెస్ట్ చేస్తున్నారు? నవీన్ గారు స్పెషల్లీ ఎలా యాక్ట్ చేస్తున్నారు?
ఆర్గనైజేషన్ తెలుగు ఆర్గనైజేషన్స్ లో కన్వెన్షన్ మీద ఫోకస్ ఉంటుంది కానీ అదే ఫోకస్ అవుతుంటుంది కదా. అదే మెయిన్ ఫోకస్ అయిపోతుంది. 2 years ఏదో 4 జూమ్ మీటింగ్స్, 2 ఏది బతుకమ్మ చేసాము, దసరా చేసాము ఓవర్, లేదా కన్వెన్షన్ ముందు సేవాడేస్. రైట్. సో అలా కాకుండా రియలిస్టిక్ గా కన్వెన్షన్ అనేది ఒక పార్ట్, ఎండ్ ఆఫ్ ద సెలబ్రేషన్ అనేటట్టు. అలా కాకుండా రియల్ టైం కన్వెన్షన్ ఎందుకు జరుగుతుంది, ఈ సర్వీసెస్ కి ఒక సెండ్ ఆఫ్, అందరం ఒక టుగెదర్ గా 2 years పనిచేసాం, సో దాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. అలా కాకుండా అది సెలబ్రేట్ చేసుకోవడం కోసమే 2 years రివర్స్ ఇంజనీరింగ్ జరుగుతుంది. దీన్ని ఎలా చేంజ్ చేయొచ్చు, ఇప్పుడు ఇమ్మీడియట్ గా జరిగే పని కాదు, బట్ ఈవెన్చువల్లీ. అదే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు అడిగినట్టుగానే కన్వెన్షన్ ఫోకస్ అనేది బయట అంటే దాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందా? బ్యాక్గ్రౌండ్ లో చాలా జరుగుతున్నాయి. దాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందా లేదా? ఇంతకు ముందు ఉన్న బడ్జెట్ పెరగటం అది ఆల్రెడీ ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఏంటంటే కట్ చేసేసి పర్టికులర్లీ లాట్ ఆఫ్ మనీ స్పెండింగ్ ఆన్ కల్చరల్ యాక్టివిటీస్, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇండియా నుంచి స్టార్లను తీసుకొచ్చామని ఈ మూవింగ్ ఫార్వర్డ్ వాటి దాన్ని తగ్గిస్తున్నాం, పూర్తి కాదు. తర్వాత ఏంటంటే ఇప్పుడు చాలా ప్రోగ్రామ్స్ అవుతుంటాయి, ఎవ్రీ వీక్ ఒక సెమినార్ అవుతుంటుంది. పర్టికులర్లీ మీరు ఇంతమంది మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు చాలా మంది అమెరికాకు వచ్చిన మన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఏ ఏరియాలో ఏ టెక్నాలజీలో అయితే జాబ్స్ వస్తాయి, ఏమిటి సెమినార్లు కండక్ట్ చేయడము. తర్వాత మాకు సపరేట్ గ్రూపులు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, సరే నాకు తెలిసిన ఈ ఏరియాలో ఉద్యోగాలు ఉన్నాయి, ఈయన దగ్గర ఫలానా ఆయన దగ్గర మీకు ఇంట్రెస్ట్ ఉంటే అనేది అదొకటి. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, అది నేను మా గ్రూప్ లీడ్ చేస్తాను, ఇక్కడ ఉన్న పిల్లలకు సంబంధాల విషయంలో, మ్యారేజెస్ విషయంలో. టీటీఐ ఈజ్ వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ వేర్ హ్యావ్ సపరేట్ మ్యాట్రిమోనియల్ అనేది ఒకటి వెబ్ పోర్టల్ ఉంది, దానికి నేను స్పాన్సర్ చేస్తాను బిల్డ్ చేయడానికి. సో మెయిన్ ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్, మన యూత్ని తీసుకురావడానికి ఇక్కడ కల్చర్ని బట్టి మనకు ఉంటాయి కానీ చాలా మంది కూడా దే ఆర్ లుకింగ్ ఫర్ మ్యాచెస్ ఫర్ దేర్ కిడ్స్. ఆ ఇంటిగ్రేట్ చేసేసి కూడా అది కూడా చేస్తాం. వాట్ ఐ మీన్ టు సే, ఎప్పుడు మీరు అన్నట్టుగా ఫోకస్ అంతా కన్వెన్షన్ మీద ఉంటుంది కానీ బ్యాక్గ్రౌండ్ లో చాలా అదర్ థింగ్స్ జరుగుతున్నాయి. అది నేను ఇప్పుడు సో మోహన్ గారు చెప్పిందే కాకుండా ఇప్పుడు మీరు కన్వెన్షన్ ఎందుకు హైలైట్ అవుతుంది, ఇట్స్ బిగ్గర్ టికెట్ రైట్. బట్ మీరు ఇప్పుడు టీటీఏలో న్యూ బోర్డ్ వచ్చి జనవరిలో స్టార్ట్ అయింది, ఇంకా మనం నవంబర్లో ఉన్నాం. 11 monthsలో మీరు చూసుకుంటే ఎక్స్పాన్షన్ ఇప్పుడు అంటే వేరే సిటీస్లో ఇప్పుడు అరిజోనా అండ్ డాలస్ చాప్టర్ చాలా యాక్టివ్ అయినాయి ఇప్పుడు ఈ టర్మ్లో. లైక్ ఆల్మోస్ట్ మీరు చూస్తున్నారు ఎంత బిగ్ ఈవెంట్. అదే కాకుండా అలబామాలో కావచ్చు, మయామిలో కావచ్చు, జాక్సన్విల్, రేపు పొద్దున్న డెన్వర్లో కూడా 4 chapters యాక్టివ్గా ఓపెన్ అయ్యి రన్ అవుతున్నాయి. ఎందుకంటే అక్కడ అంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు, మాకు ఆర్గనైజేషన్ కావాలి. సో దిస్ అ బిగ్ థింగ్. లైక్ ఒక 11-month పీరియడ్లో 6-7 cities యాక్టివ్ అయినాయి కమ్యూనిటీ సర్వీస్ చేయడానికంటే దట్స్ అ బిగ్ థింగ్. అన్ఫార్చునేట్లీ ఏంటంటే కన్వెన్షన్ అనేది ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఈ యాక్టివిటీస్ బయటకు మీడియాకి ఎక్కువ రావట్లేదు. బట్ ఆర్గనైజేషన్ పర్స్పెక్టివ్లో చూస్తే ఒక 7 chapters యాక్టివ్ అయ్యి కమ్యూనిటీని సర్వ్ చేస్తున్నాయంటే దట్స్ అ బిగ్ థింగ్ ఫర్ ఎనీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. టాంపాలో ఉంది, జాక్సన్విల్ ఉంది, మయామి, ఆర్లాండో కూడా ఆర్లాండో రాబోతుంది. తర్వాత అట్లనే ర్యాలీలో నార్త్ కరోలినా. సో చాప్టర్స్ అనే కాన్సెప్ట్ నేను ప్రెసిడెంట్ గురించి తీసుకొచ్చా. ముందు ఏ ఏరియాలో వాళ్ళు చేసేవాళ్ళు, ఓవరాల్ కంట్రీ వైడ్ నేషనల్ లెవెల్లో చాప్టర్స్ అనేది ఉండాలి, ఈ చాప్టర్ని బిల్డ్ చేద్దామని. ఇప్పుడు దాదాపు ఒక 25 నుంచి 30 చాప్టర్ల వరకు వచ్చాయి. అంటే 30 స్టేట్లలో ఎక్స్పాండ్ అయ్యాం. అంటే ఒక్కొక్క పెద్ద స్టేట్లో 2-3 చాప్టర్స్ ఉండొచ్చు. సో బయటికి మీరు అన్నట్టు కనబడుతుంది కన్వెన్షన్ కానీ లాట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ అవుతుంది. ఒక ఆర్గనైజేషన్ రన్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టూడియోలోకి వచ్చి ఈరోజు ఈ షోలో పాల్గొన్నందుకు ఎన్నో విషయాలు తెలియపరిచారు. ఖచ్చితంగా మరిన్ని ప్రోగ్రామ్స్, కార్యక్రమాలు చేపడుతూ టీటీఏ ముందు కొనసాగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా అటు సేవా డేస్ ఇండియాలో జరగనున్నాయి. ఈ డిసెంబర్ 8 నుంచి 22వ తేదీ వరకు జరగనున్నాయి. అదేవిధంగా డిసెంబర్ 25న 10th యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా ఇండియాలో శిల్పకళా వేదికగా జరగనున్నాయి. సో దీంతో పాటుగా నవీన్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా జరగనున్న కన్వెన్షన్ దట్టు 10 years
2 డిజిట్స్ టీటీఏ చేరుకున్న సందర్భంగా చాలా ఘనంగా అంగరంగ వైభవంగా నార్త్ కేరళలో జరగనున్నట్టుగా వాడి మాటల్లో తెలియపరచడం జరిగింది. ఓవరాల్గా టీటీఏ ఒక వసుదైక కుటుంబాన్ని, అందరూ కూడా ఎన్నున్నా కూడా మేమంతా ఒకటే, సో సమస్యలున్నా అక్కడితో సరి, మళ్ళీ టీటీఏ అనే పదం వచ్చేసరికి మేమందరం కూడా యూనిట్గా కలిసి పనిచేసే పరిస్థితి ఉంటుందని వారి మాటలో తెలియపరచడం జరిగింది. దిస్ ఈజ్ సింహ సైనింగ్ ఆఫ్.